హాయ్ అండి. నేను మరలా మంచి మనసున్న మహానేత గురించి చెప్పడానికి వచ్చానండి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన సేవకుడు, జనహృదయ నాయకుడు, ప్రజాసేవే శ్వాసగా, సంక్షేమమే ధ్యాసగా, జనంతోనే గొప్ప బంధాన్ని ఏర్పరచుకొని వారి ఆనందమే ధ్యేయంగా రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన నాయకుడు. ఆయన ఎవరో కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి. పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని 2 సార్లు స్వీకరించి తమ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటి వరకు జరిగిన ముద్ర వేసిన మహానేత. వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు వింటే తెలుగు నేల పులకరిస్తుంది. పేదోడి మనసు ఉప్పొంగుతుంది. పచ్చటి పైరు పులకరిస్తుంది. రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొండంత ధైర్యం వస్తుంది. ప్రజా సంక్షేమమే పునాదిగా పనిచేశారు. మాట ఇస్తే మడం తిప్పడు అనే గొప్ప ఖ్యాతిని గడించారు. ముఖ్యంగా ప్రజల మధ్యకు పాదయాత్ర ద్వారా వెళ్ళి వారి సమస్యలు నేరుగా తెలుసుకొని ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చేలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించి కోట్లాది ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. జూలై 8వ తేదీన ఆయన జన్మదిన సందర్భంగా ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం, పాదయాత్ర, సీఎంగా చేసిన సంస్కరణల గురించి తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్గా ప్రసిద్ధులైన ఆయన 1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కూడా అంతే గొప్పగా సాగింది. కర్ణాటకలోని గుల్బర్గాలోని మహదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యారు. అంతేకాకుండా విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు చూపించారు. తిరుపతిలో హౌస్ సర్జన్ చేసినప్పుడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా, హౌస్ సర్జన్ అసోసియేషన్ లీడర్గా పనిచేశారు. స్టడీ పూర్తయిన తరువాత జమ్మలమడుగులో సిఎస్ఐ క్యాంప్బెల్ మిషన్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందించారు. 1973 సంవత్సరంలో ఆయన తండ్రి రాజారెడ్డి గారి పేరిట 70 పడకల హాస్పిటల్ను స్థాపించారు. వైఎస్ఆర్ గారు 1978 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పులివెందుల నుండి మొదటిసారి ఎన్నికల్లో గెలిచి ఆ తరువాత 4 సార్లు శాసనసభకు, 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన జీవితం ప్రజల కోసం అంకితమైంది. 1999-2000 సంవత్సరంలో పాదయాత్రల సాంప్రదాయాన్ని మొదలుపెట్టి ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు. కానీ ఆయన జీవితంలోని టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2003 సంవత్సరంలో చేసిన పాదయాత్ర. 2003 సంవత్సరంలో వైఎస్ఆర్ గారు ఒక భారీ పాదయాత్ర చేశారు. 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు 11 జిల్లాల్లో టవల్తో తల కప్పుకొని నైక్ షూస్ వేసుకొని పాదయాత్ర చేశారు. రైతులు, పేదల సమస్యలను దగ్గరగా చూశారు. ఈ పాదయాత్ర వలన ఆయనకు రాష్ట్రంలోని బ్యూరోక్రాటిక్ అడ్డంకులు, ప్రజల బాధలు అర్థమయ్యేలా చేసింది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే కష్టాలను నేను దగ్గరగా చూశాను, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నాను అని ఆయన చెప్పారు. ఈ పాదయాత్ర ఆయనకు ప్రజలతో బలమైన బంధాన్ని ఇచ్చిందని చెప్పవచ్చును. ఇదే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ను అధికారంలోనికి తీసుకుని వచ్చింది. ఆ తర్వాత 2004 సంవత్సరం వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ గారు సీఎంగా 2004 నుంచి 2009 వరకు అద్భుతమైన పనితీరు చూపారు. ఆయన ప్రవేశపెట్టిన కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ఏంటంటే ఆరోగ్యశ్రీ, పేదలకు ఉచిత వైద్యం, హృదయ శస్త్రచికిత్సలతో సహా ఎందరో జీవితాలను కాపాడింది. అలాగే ఉచిత విద్యుత్, రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఊపిరి పోసిందని చెప్పవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి తీసుకుని వచ్చింది. అలాగే 2 రూపాయలకే కిలో బియ్యం, పేదలకు సబ్సిడీ ధరల్లో ఆహార భద్రతను కల్పించింది. 108, 104 సేవలు, అత్యవసర వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. ఈ పథకాలు పేదల జీవితాలను మెరుగుపరిచాయి, రైతులకు ఆసరాగా నిలిచాయని చెప్పవచ్చును. వైఎస్ఆర్ గారు ఒక నాయకుడు మాత్రమే కాదు, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన నిజమైన హీరో. ఆయన పాదయాత్రలు, సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ని శాశ్వతంగా మార్చాయి. కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం కానీ, విశాఖలో క్రికెట్ స్టేడియంకు ఆయన పేరు పెట్టడం, ఇవన్నీ ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో
ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్న మాటలు ప్రజలకు సేవ చేయటానికి భగవంతుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకొని ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా పనిచేయాలన్నదే నా ఆశయం అని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక పేరు కాదు, ఒక ఉద్యమం. ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్య భరోసా, రైతులకు ఉచిత విద్యుత్తో ఆశాకిరణం, నీటిపారుదల పథకాలతో ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసిన నాయకుడు. మన సంస్కృతికి అద్దం పట్టే పంచకట్టుతో ఆయన నవ్వు, ఆ ధైర్యం, ఆ ఆదర్శం ప్రజల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వైఎస్ఆర్ గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా తనదైన పాలనతో చెరగిన ముద్ర వేసుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అటువంటి మహానేత జ్ఞాపకాలను, ఆలోచనలను మరోసారి మనం గుర్తు చేసుకుందామండి. ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.